తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. యువతకు యూత్ హాస్టల్స్ ఉద్యమం దిక్సూచి అని యూత్ హాస్టల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర శాఖ అధ్యక్షులు డాక్టర్ సోమరాజు అన్నారు. భీమవరం బ్యాంక్ కాలనీలోని కాపు కళ్యాణ మండపంలో యూత్ హాస్టల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా భీమవరం యూనిట్ 35వ వార్షికోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం ఇటీవల స్థానిక ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ సోమరాజు యూత్ హాస్టల్స్ అసోసియేషన్ రాష్ట్ర శాఖ అధ్యక్షులుగా ఎన్నికైన సందర్భంగా ఆయన్ను ఘనంగా సత్కరించారు. ఈ మహాజన సభలో నందమూరి రాజేష్ కార్యదర్శి నివేదిక సమర్పించారు. కోశాధికారి బొండా శ్రీరామ్ జమా ఖర్చులు నివేదించగా మహాజన సభ ఏకగ్రీవంగా ఆమోదించిందని ఈ సభకు యూనిట్ అధ్యక్షులు మంతెన వెంకట నరసింహ సీతారామరాజు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా డాక్టర్ సోమరాజు యూనిట్ పూర్వాధ్యక్షులు మలినేడి తిరుమలరావు భీమవరం యూనిట్ వ్యవస్థాపకులు డాక్టర్ ఆర్ఎటి వెంకట సత్యనారాయణ కంతేటి వెంకటరాజు చెరుకువాడ రంగసాయి యూనిట్ చైర్మన్ ప్రొఫెసర్ మాట్లపూడి సత్యనారాయణ పాలకొల్లు యూనిట్ చైర్మన్ కార్మూరి సూర్యనారాయణ డాక్టర్ కట్టెటి సత్యనారాయణ తాళపూడి గాంధీ జానపాటి మధుసూదన్ రావు కటికరెడ్డి వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. आज ఎలా నిలబడు లేండి నేను అట్లా మరి కట్టే తప్పలు కొట్టదా తప్పలు కొట్టదా చెక్కింగలేనా సునాని గారు ఏంటి సై సునాని గారు కూడా ఇచ్చారా ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి మంచి సోమరాజు గారికి సన్మానం పెట్టడం చాలా గర్వకారణం. ఈ కార్యక్రమాలను రీసెంట్ టైమ్స్లో మా మధు గారు అండ్ టీమ్ డలోసి వన్ ఆఫ్ ది ఫేమస్ స్టెట్స్ ఇన్ యూత్ హాస్టల్స్ అది సక్సెస్ఫుల్ కంప్లీట్ చేశారు. అలాగే అతి కష్టమైన చార్ధామ్యాలు కూడా రీసెంట్గా కంప్లీట్ చేసుకుని వచ్చారు. అలాగే మా పాండురంగారావు గారి సారథ్యంలో మా టీం అంతా కూడా రాయలసీమ ఏరియాలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలని కూడా సందర్శించి అవన్నీ కూడా సక్సెస్ఫుల్ ట్రెక్కింగ్ కంప్లీట్ చేశారండి. అండ్ లాస్ట్ ఇయర్ డిసెంబర్లో మళ్ళీ పాండురంగారావు అండ్ టీం లంసింగి ఫ్యామిలీ క్యాంపింగ్ సక్సెస్ఫుల్ కంప్లీట్ చేశారండి. సో ఇలాగా క్యాంపింగ్స్తో పాటు June 5th మనకి వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే వస్తుంది ప్రతి సంవత్సరం. ఆ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా ప్రతి సంవత్సరం మొక్కలు నాటుతాము. లాస్ట్ ఇయర్ మున్సిపల్ ఆఫీస్లో మొక్కలు నాటిన మన అప్పుడు ఆర్డీఓ గారు దాసరాజు గారు సారథ్యంలో కమిషనర్ గారి సారథ్యంలో మొక్కలు నాటడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం వినాయక చవితికి సుమారుగా 400 మట్టి వినాయకుల విగ్రహాలు పంపిణీ చేస్తాము. దానికి మా శ్రీరామ్ గారు కూడా స్పాన్సర్గా ఉంటారు అండ్ చాలా మంది పెద్దలు కూడా స్పాన్సర్ చేస్తుంటారు. మట్టి విగ్రహాల పంపిణీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పర్యావరణహితమైన వినాయకులు గురించాలి, వాటిని పర్యావరణం కాపాడుతున్న ముఖ్య ఉద్దేశంతో అలా మరి ఒకరు పిలిస్తే పెట్టాలనిపిస్తుందంటో ఒకరు చెప్పకపోతే పెట్టకూడదనిపిస్తుందో నాకు తెలియదు. కానీ మరి ఆయన ఎప్పుడు వచ్చినా నా షాప్కి ఎప్పుడు వచ్చినా సరే నా ఎదురుకుండా ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే ఆయన మాట్లాడారంటే మరి ఆయన మా అందరూ దృష్టమో లేకపోతే ఆయన శుభదృప్తనో తెలియదు. కానీ సుమారు 10-12 మంది మెంబర్స్ ఎవరు వచ్చినా సరే ఇలా యూత్ హాస్పిటల్ చెప్పిన వెంటనే ఈయన మాటల్లో ఉండే చాతుర్యం పట్టు తప్పనిసరి మెంబర్షిప్ అయిపోయారు. ఆయన వాళ్ళు ఏ రోజు కూడా మరి నాకు కనీసం ఆ అవతారం నాకు నమ్మకం ఉండేది కాదు, నాకు తెలియదు. కానీ మరి నా కొట్లో ఉండి నా కస్టమర్స్ ఉండి నా టెనెంట్స్ ఉన్న వాళ్ళు కూడా మరి చెప్పేటప్పటికి మరి ఆ చాతుర్యం భగవంతుడు ఆయనకి ఇచ్చాడు. కాబట్టి సుమారు 1000 మంది మెంబర్షిప్ లైఫ్ మెంబర్షిప్ ఉన్నారంటే అది భీమవరం అసోసియేషన్కి సౌత్ ఇండియాలోనే చాలా గర్వకారణంగా మనం చెప్పాలి. మా ఇంటి కిషోర్ ఇంటికి మా ఇంటికి వచ్చు ఆ రోజు ఆయన అధ్యక్షత ఇచ్చినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. అలాగే మా తమ్ముడు సత్యనారాయణ గారికి, సోమరాజు గారికి, వెంకటరాజు గారికి, అలాగే మన నందమూరి తాతాజీ వాళ్ళ అబ్బాయిన రాజేష్కి, మొత్తం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా దూరం పట్టండి మన రంగసాయి గారికి, అలాగే సత్యనారాయణ గారికి, మా ఫ్రెండ్ మీ ఇద్దరు కూడా మంచి చదువుకున్నాం వాణిజ్య కాలేజీలో కొండల శ్రీరామ్కి, మీ అందరికీ కూడా నమస్కారాలు. ఈ 1000 మంది మిత్రులతోటి యూత్ హాస్టల్ మనం అందరం కూడా ఇక్కడ జరిపించుకుంటున్నామంటే చాలా గర్వంగా ఉంది. ఇది ఇంకా దినదిన అభివృద్ధి చెందాలని, ఎటువంటి ఏది కావాలన్నా సహకారం గవర్నమెంట్ మాది, జనసేన మా కూటమి గవర్నమెంట్ డైరెక్ట్ చెప్తున్న మాది
మీకు ఏం కావాలో మీకు చేసి పెడతాం. డైరెక్ట్ మా ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడగల సత్తా నా దగ్గర ఉంది. కాబట్టి మీకు ఏం కావాలో మీకు చేసి పెడతాం. బయటికి పెద్దగా లేదు, స్టూడెంట్స్కి లిమిట్ అయ్యాం. ఇప్పుడు అందరూ కూడా పబ్లిక్ అంతా వచ్చారు, చాలా బాగా చేశారు. సాధారణ దీనికి ఏంటంటే ఇది సేవా కార్యక్రమాలు చేయడానికి దీనికి కాదు, ఇది యూత్ అసలు అడ్వెంచర్ యాక్టివిటీస్ చేయాలి. మౌంటైనీరింగ్ మన సౌత్ ఇండియన్స్ తక్కువ, నార్త్ ఇండియన్స్ అయితే వాళ్ళు ఎక్కువగా మౌంటైనీరింగ్, ట్రెక్కింగ్, హైకింగ్, తర్వాత స్కేటింగ్ ఇటువంటివి చేస్తుంటారు. మనం మంచి చూస్తే మనకు భయం. అప్పుడు క్యాంపులు అన్నీ కూడా ఏంటంటే ఫ్రీ క్యాంపులు. అంటే యువ మిలాప్ అని ఒకటి జరిగింది. యువ మిలాప్ అంటే ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి మెంబర్స్ అందరూ ఇన్వైట్ చేస్తారు. అందరూ రావచ్చు, దానికి యూత్ హాస్టల్ మెంబర్స్ అందరూ కూడా ఫ్రీగా రావచ్చు. వెళ్ళిన తర్వాత అక్కడ 15 రోజులు భోజనాలు వసతి అన్నీ వాళ్ళే ఇస్తారు. ఇచ్చిన తర్వాత వచ్చేటప్పుడు రానుపోని ఛార్జీలు ఇచ్చేస్తారు. అలాగే మనకి మన స్టూడెంట్స్ చిన్నపిల్లల్ని దాదాపు 12 ఏళ్ళ లోపలనే 20 మందిని పంపించాం. అందులో రాజేష్ ఒకటి ఉన్నాడు, మా అబ్బాయి ఒకటి ఉన్నాడు, తర్వాత మన పవర్ సెక్షన్ అబ్బాయి కూడా వెళ్ళాడు. ఈరోజు మన భీమవరం యూనిట్కి మరి మంచి గుర్తింపు రావటం, అవార్డు రావటం, మరి సత్యనారాయణ గారు ఆ అవార్డు తీసుకోవటం పేపర్లో చదవటం జరిగింది. ఆయనతో కూడా నేను మాట్లాడిన వెంటనే మరి జనరల్ బాడీ ఉంటుంది, మీరు కూడా రావాలని తప్పనిసరిగా వస్తానని రావడం జరిగింది. మరి మన యూనిట్కి అవార్డు రావడం మనందరికీ గర్వం. మనందరూ సభ్యులే కాబట్టి మన యూనిట్కి వచ్చిందంటే మనందరికీ చక్కటి మన అదృష్టంగా భావిస్తున్నాం. అదేవిధంగా మరి ఈ టూర్స్ ప్రోగ్రాంలు అన్నింటినీ కూడా మరి మధు అన్న టీం అందరూ కూడా ఈ టూర్స్ అన్ని వేలకంలో చక్కగా నిర్వహిస్తున్నారు. 2016లో మేము సిల్వర్ జూబ్లీ 35, అప్పటికి 25 సంవత్సరాలు దాటిపోయింది. అయినా సిల్వర్ జూబ్లీ చేయాలని తలంపు అప్పట్లో పాత బాడీ కలగలేదు. ఎప్పుడైతే తల్లినేడి బాబీ గారు ఈ ఉద్యోగంలో జాయిన్ అయ్యారో ఒకసారి ఏదో మాట వరుసకెళ్ళా అంటే ఆయన ఉత్సాహం ఇచ్చారు. మీకు ముందుకెళ్ళండి, మీకు ఎలాంటి సపోర్ట్ కావాలని నేను చేస్తానని చెప్పేకల్లా సిల్వర్ జూబ్లీ అంటే దాదాపు 6-7 లక్షలు ఖర్చు పెట్టాం ఆ రోజుల్లో. మరి అంత పెద్ద అమౌంట్ ఖర్చు పెట్టడానికి సభ్యులు కొద్దిమంది డొనేషన్లు ఇచ్చారు, ఇంక్లూడింగ్ డాక్టర్ గారు, మేము అందరిగా చేసుకున్నాము. అలాగే ఓన్ ఫండ్స్ ఒక 2 లక్షల రూపాయలు ఉన్నాయి. మిగిలినవి కూడా అంటే అడ్వర్టైజ్మెంట్లో వాటి మీద పోస్ట్ చేసి మొత్తం మీద బ్రహ్మాండంగా చేయడానికి కేవలం మల్లినేడి బాబీ గారు కృషి. అయితే మల్లినేడి బాబీ గారి కంటే ముందు డాక్టర్ సోమరాజు గారు 2010లో జాయిన్ అయ్యారు. అప్పటి వరకు మేము ఈ యాక్టివిటీస్ స్తబ్దతగా ఉంటాయి. ఏ చిన్న చిన్న యాక్టివిటీ చేసేవాళ్ళం కానీ హిమాలయాల్లో ట్రెక్కింగ్లో అవి మాకు తెలియదు, అంతగా లేదు. ఎవరో ఒకళ్ళైతే చిల్లరగా వెళ్ళారు. ప్రతి సంవత్సరం కూడా మల్లినేడి బాబీ డాక్టర్ సోమరాజు గారు వాళ్ళ ఫ్రెండ్స్ డాక్టర్లు అందరూ కూడా వాళ్ళు జాయిన్ అయిన తర్వాత డాక్టర్ సోమరాజు గారు వారితో పాటు దాదాపు ఒక 70-80 మంది డాక్టర్లు జాయిన్ అయ్యారు. ఆర్టిపీడు, భీమవరం యంగ్ డాక్టర్స్ కానీ లేదా సీనియర్ డాక్టర్స్ చాలా మంది జాయిన్ అయ్యారు. ఆ స్ఫూర్తితో ఈ యొక్క ఉద్యమాన్ని ఆయన ప్రతి సంవత్సరం హాస్పిటల్ ఆయన స్వతహాగానే ట్రెక్కర్ ఆయన ఆ ఇంట్రెస్ట్ వల్లనే ఆయన భీమవరం కేజీఆర్ కాలేజీకి వచ్చి సార్ నాకు మెంబర్షిప్ కావాలని ఆయనే కోరుకున్నారు. యాక్చువల్గా మనం డాక్టర్ గారు అపాయింట్మెంటే దొరకదు. అలాంటిది ఆయన కోరుకునేటప్పటిగా మహానందమైంది. ఆ తర్వాత మరుసటి సంవత్సరం వెంటనే ఎలక్షన్ వచ్చినప్పుడు అంత ఇంట్రెస్ట్ ఉన్న ఆయనకి మనం మంచి పదవి ఇచ్చి గౌరవిస్తే మనకి మైలేజ్ పెరుగుతుందని దృష్టితో ఎనార్మస్గా ఆయన వద్దన్నప్పటికీ ఆయనకి చైర్మన్గా చేసి డైరెక్ట్గా ఆయనకి ఈ యొక్క 2 పర్యాయాలు ఆయన చైర్మన్గా చేశారు. ఆయన పేరు చెప్పుకుని బ్రహ్మాండంగా మెంబర్షిప్ జాయిన్ చేశారు. భారతదేశం మొదలవుతూ ఉంటే రామాయణంలో మనకు బాగా కనిపిస్తాం అబ్బాయి హనుమంతు నీ ఫోటో పెట్టుకుంటూ పైన బ్లాక్ మీద అన్నారు. అలాగే నేను ఎప్పుడూ కనిపిస్తానని స్టేటింగ్ ప్రెజెంటేషన్ చేస్తున్నాను. జెండాలో ఎదుర్కొన్న ఫీలింగ్ ఉంది తప్ప ఇందులో నా గొప్పతనం ఇంకా తెలియదని నేను అనుకోను. ఆయన గైడెన్స్ వల్లే మన యూనిట్ ఇంతవరకు బయటకు వచ్చిన ఆయన డెడికేషన్ వల్లే దీని డెవలప్మెంట్ అందరూ కూడా చెప్పి అనుకుంటారు. ఇవాళ యాక్చువల్గా చాలా మంచి రోజుల్లో ఉన్నట్లయితే మనం అడగకుండానే దేవతలు ఉన్నారు. అలాగే మీరు అడగకుండా కావాలంటే వరాలు ఇచ్చేస్తాం అంటున్నారు. ఇలాంటి రోజులు ముందు యుద్ధాలు చూడలేదు. స్థలం నేను ఇప్పిస్తాను అన్నారు, నేను కట్టించి పెడతాను అన్నారు, డొనేషన్ డిక్లేర్ చేసేస్తున్నారు. ఇలాంటి సీన్ ఎప్పుడో కానీ కనపడుతున్నాను. ఈ రోజులన్నీ అమ్మేలా ఉండవు. అంత తొందరపడి ఈ కృష్ణార్థం కొంచెం అడుగులు ఎందుకేసి అవబట్టి పని అవబడితే మంచిది.
కృష్ణుడు అద్భుతంగా ఉన్నారు. ఎక్కడెక్కడ సైన్యం సమకూర్చేసుకున్నారు, రైతులను పోగేసేసుకున్నారు, అందరూ పెంటలు వేస్తున్నారు. అర్జునుడి సంగతే, అర్జునుడు యాక్చువల్ ఇంకా ఒక పని కూడా లేదు. నాకు ఇంకా గీత అర్థం అవ్వలేదు అంటున్నాడు ఎవరంటే అర్జునుడు అక్కడ ఉన్నాడు. ఇంకా బాగా ఎట్లేదంటే గీత అర్థం అవ్వదు. గీత అదే అర్థం అవుతుంది. కొన్ని జన్మలు పడుతుంది. బేసిక్ చేయటం మొదలు పెడితే దేవతలు ప్రసన్నంగా ఉన్నప్పుడే పని అవగొట్టేసుకోవాలి. నాకు ఆ పని ఇంకేముండదు. ఒక సంవత్సరం పాటు ఇదే నాది అనుకుంటే పని ఏ పని అయిపోతుంది. ఏ పని అవ్వాలన్నా ఇంకొక మార్గం లేదు. ఇంకా అది నా పని అనుకుంటే అవుతుంది. ప్రకృతిని ప్రేమించేటువంటి వాళ్ళకి ఎక్కువ మంచి అవకాశము యూత్ మాస్టర్స్ అనేటువంటిది ఎక్కువ ట్రెక్కింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అందువల్ల దీన్ని చక్కగా ఉపయోగించుకోండి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్ఎస్ఎస్ ఎన్సీసీ వాలంటీర్ల సేవలు అద్వితీయమని ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల 30 మంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ఎన్నికల సమయంలో కౌంటింగ్ వరకు కూడా ఎన్నికల అధికారులకు చేదోడు వాదాడుగా సేవలందించారని, దీనికి స్పందించి పశ్చిమ గోదావరి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అజితా వేజెండ్ల ఐపీఎస్ ప్రశంసా పత్రాలు అందివ్వడం గొప్ప విశేషమని కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సాగి నిశాంత్ వర్మ అన్నారు. భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకు ఎస్పీ అందించిన సర్టిఫికెట్లను అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వ స్వీప్ యాక్టివిటీస్ బ్రాండ్ అంబాసిడర్ చెరుకువాడ రంగసాయి ఆధ్వర్యంలో ప్రశంసా పత్రాలు అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రంగసాయి మాట్లాడుతూ కళాశాల తరపున ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎన్ఎస్ఎస్ ఎన్సీసీ వాలంటీర్లు అహర్నిశలు శ్రమించి ఎన్నికల అధికారులు పోలీస్ శాఖలతో కలిసి పనిచేశారని, దీనికి ఎస్పీ అజితా వేజెండ్ల స్వయంగా సంతకాలు చేసిన ప్రశంసా పత్రాలను విద్యార్థులకు అందించామని తెలియజేశారు. కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు మాట్లాడుతూ కళాశాల స్వచ్ఛ భారత్ నిర్వహించడంలో ముందుందని, కళాశాల అభివృద్దిలో భాగంగా 100% సీట్లు పూర్తయ్యాయని చెప్పారు. ప్రిన్సిపల్ డాక్టర్ కె మురళీకృష్ణరాజు మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ విద్యార్థుల్లో జాతీయ భావాలు కలిగిస్తుందని, కళాశాల ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ కృష్ణ చైతన్య సారథ్యంలో ఈ నెల 15 రోజుల పాటు అనేక కార్యక్రమాలు నిర్వహించారని అన్నారు. కళాశాల ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ కృష్ణ చైతన్య, భీమవరం పట్టణ లయన్స్ క్లబ్ ఉపాధ్యక్షులు నరహరిశెట్టి కృష్ణ, కళాశాల ప్రొఫెసర్లు, సిబ్బంది, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎలక్షన్ టైంలో మా ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ చాలా మేజర్ రోల్ ప్లే చేసింది. అంటే ఈవీఎంలు స్టోరేజ్ కాకుండా వాటి కౌంటింగ్, అదే కాకుండా 25 మంది పిల్లలు వాలంటీర్స్గా ఎలక్షన్ డ్యూటీస్ టేకప్ చేయడం జరిగిందండి. సో వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ అప్పటి ఎస్పీ అజిత వేజెల్ల గారు అప్రిషియేషన్ సర్టిఫికెట్స్ ఇచ్చారు. సో ఈరోజు రంగసాయి గారు ఆధ్వర్యంలో, అలానే మా ఎన్ఎస్ఎస్ యూనిట్ కృష్ణ చైతన్య అండ్ లయన్స్ క్లబ్ వారు ఈరోజు మా చేతి మీదుగా సర్టిఫికెట్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ పిల్లలందరికీ మరియు రంగసాయి గారికి వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తూ, నిన్ననే మాకు ఏపీ సెట్లో మాకు రిజల్ట్ అనౌన్స్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ మన స్టేట్లో హైయెస్ట్ సీట్స్ ఉన్న కాలేజీ ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీ. ఆ హైయెస్ట్ సీట్స్లో 100% కూడా ఫుల్ అయిపోయినాయి. ఇంకా బ్యూటీ ఏంటంటే మాకున్న బ్రాంచెస్లో ఒక 8 కంప్యూటర్ రిలేటెడ్ బ్రాంచెస్, 4 కోర్ బ్రాంచెస్ ఉన్నాయి. ఆ 4 కోర్ బ్రాంచెస్లో కూడా 100% సీట్స్ ఫిల్ అవడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. సో దీనికి అందరికీ కారణం ఏంటంటే ఎస్ఆర్కేఆర్లో ఓన్లీ అకాడమిక్స్ కాకుండా మిగతా యాక్టివిటీస్, ఇంతకుముందు రంగసాయి గారు చెప్పినట్టు మిగతా యాక్టివిటీస్ అన్నట్టు కూడా స్టూడెంట్స్ పాల్గొంటారు. ఆ పాల్గొనడం వలన ఈ రోజు ఇంత పేరు వచ్చింది. ఇంకా వేరే విషయం కూడా చెప్పాలంటే ఈ రోజున ఏ బ్రాంచ్ అయినా పర్వాలేదు, వాళ్ళకి మైనర్ ఇంజనీరింగ్ అలాగే ఆనర్స్ ఇంజనీరింగ్ అని ఉంటుంది. అదంటే సివిల్ ఇంజనీరింగ్ చదువుకున్న అతను కావాలంటే కంప్యూటర్స్ కావాలంటే కంప్యూటర్స్లో కూడా మైనర్ ఇంజనీరింగ్ చేయడం పాసిబిలిటీ ఉంటుంది. అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ చేయాలంటే సివిల్ ఇంజనీరింగ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఆ అవకాశం కూడా మా ఎస్ఆర్కేఆర్లో కలగజేస్తున్నామని చెప్పడానికి కూడా చాలా గర్వకారణంగా ఉంది. మా కాలేజీ విద్యార్థులు మొన్న జనరల్ ఎలక్షన్స్లో ఎన్ఎస్ఎస్ తరఫున ఒక 25 మంది పార్టిసిపేట్ చేసి చక్కగా సర్వీస్ చేయటం, అంటే రకరకాల దాంట్లో మా స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తారు. ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అయితే ఏంటి, విలేజెస్లోకి వెళ్ళి స్వచ్ఛ భారత్ అయితే ఏంటి, అన్ని వాటితో పాటుగా ఇది కూడా, అంటే ఇది మరి రోజు రాదు, ఇది 5 ఏళ్ళకి ఒకసారి వస్తుంది ఈ పని. వీళ్ళకి యాక్చువల్లీ ఈ స్టూడెంట్స్కి అదృష్టం, మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఉన్న వాళ్ళకి రమ్మంటే రాదు, మళ్ళీ 5 ఏళ్ళు దాకా అప్పటికి వాళ్ళు కాలేజీ నుంచి వెళ్ళిపోతారు. అందుచేత గవర్నమెంట్ వారు మనల్ని అడగటం, మన కృష్ణ చైతన్య ఆధ్వర్యంలో ఈ 25 మందిని మనం పంపటం, వీళ్ళు చక్కగా పెర్ఫామ్ చేయటం, ఇలా చాలా బాగుంది. ఈ స్టూడెంట్స్కి కూడా మంచి స్కిల్స్ డెవలప్ అవుతాయి. నేను ఈ స్టూడెంట్స్ని కూడా ఈ సందర్భంగా నేను కంగ్రాచులేట్ చేస్తున్నాను, అభినందిస్తున్నాను. అలాగే ఎన్ఎస్ఎస్ యూనిట్ చూసే కృష్ణ చైతన్య,
అభినందిస్తున్నాను. ఎలక్షన్స్కి అయితే మా మేనేజ్మెంట్ వారు కాలేజీ వాళ్ళకి మన గవర్నమెంట్ వారికి ఇవ్వటం, యాక్చువల్లీ మనం కొన్ని ఇబ్బందులు పడినా ఏదో చేద్దాం సార్ అని అనేవారు నాతోటి. అలా మన అకాడమిక్ ఇబ్బంది పడినా మనం ఎలక్షన్స్ కూడా మనం కూడా భాగస్వామ్యం అవ్వాలి కాబట్టి అవన్నీ కూడా చేయటం. ఇంకా రంగసాయి గారికి అయితే పరిచయం అక్కర్లేని వ్యక్తి, ఆయన ఆధ్వర్యంలో ఏవో సర్టిఫికేట్స్ ఇవ్వటం మా అందరికీ హర్షదాయకం. మహాన్యూస్ ఎండీ వంశీపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఎంపీ విజయసాయిరెడ్డి వెంటనే వెనక్కి తీసుకోవాలని జర్నలిస్టుల సంఘాలు డిమాండ్ చేశాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మెయిన్ రోడ్డు నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి రెవెన్యూ అధికారులకు వినతి పత్రాన్ని అందించారు. అహంకారం, ఆర్థిక బలంతో మీడియా గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. జర్నలిస్టు వంశీపై చేసిన తీవ్రమైన వ్యాఖ్యలు యావత్ జర్నలిస్టులపై చేసిన దాడిగా భావిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయసాయిరెడ్డి వెంటనే మాటలను వెనక్కి తీసుకోవాలని నినాదాలు చేశారు. ఈ నిరసన ర్యాలీలో జర్నలిస్టులు, జనసేన, టీడీపీ, సిపిఐ, రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు. ఖండించాలి విజయసాయిరెడ్డి గారు మీడియాపై మాట్లాడిన మాటలు ఖండించాలి. మీడియాపై దాడులను ఖండించండి. మీడియాపై దాడులను సిగ్గు మీడియాపై దాడులా ఖండించాలి. సిగ్గు మీడియాపై దాడులా సిగ్గు మీడియాపై దాడులా. ఫోర్త్ ఎస్టేట్ గా ఉన్నటువంటి ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మగా ఉన్నటువంటి మీడియా రంగంపై ఇటీవల కాలంలో రాను కూడా రాజకీయ పార్టీ నాయకుల యొక్క దాడులు, పార్టీల యొక్క విపరీత వైపర్యాలు బాగా విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. మనం చూస్తూ ఉన్నాం. గడిచిన ఈ నెల రోజుల కాలంలో మొన్నటికి మొన్న డెక్కన్ క్రానికల్ సంస్థపై దాడి, అలాగే ఈ రోజు మనం చూస్తూ ఉన్నాం ఒక రాజకీయ నాయకుడు పెట్టుకున్న అక్రమ సంబంధం గురించి వెలికి తీసి ఆమెకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నటువంటి మహాన్ న్యూస్ ఛానల్ గురించి అక్కడ ఉన్నటువంటి మాజీ ఎంపీ అయినటువంటి విజయసాయిరెడ్డి గారు చేసిన వ్యాఖ్యల్ని మనం చూస్తూ ఉన్నాం. మనం వార్తలు రాస్తే విలేకరుల మీద కేసులు కట్టండి, ఆఫీసులకు వెళ్తే విలేకరుల మీద కేసులు కట్టనటువంటి దుర్మార్గపు చర్యలకి ప్రస్తుత నాయకులు ఉడిగడుతూ ఉన్నారు. ఈ విధానాన్ని అందరూ కూడా ముక్తఖండంతో ఖండించాలి. ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మగా ఉన్నటువంటి మీడియా రంగాన్ని కాపాడాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నియోజకవర్గంలో మహాన్యూస్ వంశీ గారిపై విజయసాయిరెడ్డి గారు చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తూ మహా నిరసన ర్యాలీలో మనం పాల్గొన్నాం. ఏదైతే ఉందో ఖచ్చితంగా జర్నలిస్టుల గొంతును నొక్కే ప్రయత్నం చేస్తే అధికార బలంతో, అహంకార బలంతో, డబ్బు బలంతో కొంతమంది మీడియాని నొక్కుదామని చూస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా జర్నలిస్టులపై దాడులు చేసిన మాటలు సరిగ్గా రాకపోయినా మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం, ఇండియా మొత్తం కూడా జర్నలిస్టు అందరూ ఏకమై ఖచ్చితమైన నిరసనలు చేసి చర్యలు తీసుకున్న వరకు వదలమని, జర్నలిస్టులు అంటే సులకనగా చూసే ఆలోచన నుంచి ఇప్పుడే విరమించుకోవాలని విజయసాయిరెడ్డి గారికి మరోసారి తెలియజేస్తూ, ప్రశ్నించేవాడు లేకపోతే పాలించేవాడు చెలరైపోతాడనే సిద్ధాంతం ఉంది. మేము ఖచ్చితంగా అన్యాయాన్ని ఖచ్చితంగా మేము చూపిస్తాం. అన్యాయం ఎక్కడ జరిగినా మేము మహాన్యూస్ ముందుంటది. వంశీ గారి నాయకత్వం మేము అందరం కూడా, జర్నలిస్టులు అందరం కూడా ఎదురు నడుస్తాం. ఖచ్చితంగా చెప్తున్నాం, విజయసాయిరెడ్డి మరొకసారి నీ వాక్యాలను వెనక్కి తీసుకోవాలి, లేకపోతే మరిన్ని ఉద్రిక్తమైన ర్యాలీలు, మరెన్నో యుద్ధాలు లాంటి ఒక నిరసనలు నువ్వు చూస్తామని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తూ, కాళ్ల మండలం కాళ్లకూరులో వేయించేసి ఉన్న స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం నందు తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. భీమవరం శ్రీరామచంద్ర జీయర్ స్వామి వారి శిష్యులచే సామూహిక విష్ణు సహస్రనామ పారాయణ, శ్రీ స్వామి అమ్మవార్లకు చినామిరం వాస్తవ్యులచే సహస్ర దీపాలంకరణ సేవ, అష్టోత్తర శతనామార్చన, ఊంజల్ సేవ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. తొలి ఏకాదశి విశేష పర్వదినం కావడంతో తెల్లవారుజాము నుండి భక్తులు అత్యధికంగా విచ్చేసి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం అరుణ్ కుమార్ సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు. మానవ
మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ భీమవరం శాఖ ఆధ్వర్యంలో అవయవ లోపంతో నిరాధారంగా ఉన్న ముగ్గురికి బియ్యం నిత్యావసర వస్తువులు అందించే కార్యక్రమం బుధవారం భీమవరం తాడే రోడ్లోని ఇందిరమ్మ కాలనీ నందు నిర్వహించారు. సంస్థ అధ్యక్ష కార్యదర్శులు పెన్మెత్సార్ రామ్మోహన్ వర్మ, వేమూరి రాంబాబు మాట్లాడుతూ ప్రతి నెల అనారోగ్యంతో వికలాంగత్వంతో కష్టకాలంలో ఉన్న వారికి నిత్యావసరాలు బియ్యాన్ని అందిస్తున్నామని తెలియజేశారు. సంస్థ చైర్మన్ బొద్దురాజు వెంకటపతిరాజు, ఎగ్జిక్యూటివ్ మెంబర్ అల్లు శ్రీనివాసులు మాట్లాడుతూ ఎర్రంశెట్టి సత్యనారాయణ, సుందరమ్మ, సుబ్బారావులకు 2 నెలలకు సరిపడా నిత్యావసరాలు అందించామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథి ప్రసాద్, ఇందుకూరి ప్రసాదరాజు, చాన్ బాషా, మహేశ్వరి, సాయిలు పాల్గొన్నారు. సాంఘిక సేవా సంస్థ భీమవరం మండల శాఖ ఆధ్వర్యంలో మరి ప్రతి నెలా కూడా ఈ సేవా కార్యక్రమంలో భాగంగా ఎవరైతే ఏదైతే రోగంతో కానీ అలాగే ఈ కంప్లైంట్తో ఉండి వాళ్ళు ఏ పని చేసుకోవాలన్నటువంటి వృద్ధులకు కానీ పేదవారికి కానీ ప్రతి నెల ముగ్గురికి మేము నిత్యావసరాలు బియ్యాన్ని అందించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు భీమవరం తాడే రోడ్లో ఉన్నటువంటి ఇందిరమ్మ కాలనీలో ఒక ముగ్గురికి అసలు ఏ పని కూడా చేసుకోవడం, కాళ్ళు అంగవైకల్యం, ఒక పక్క కాళ్ళు లేకపోవడం, అలాగే ఇతర కంప్లైంట్ల ద్వారా ఏ పని చేసుకోవడం పరిస్థితులు ఉన్నారు. వారికి భీమవరం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఈ ముగ్గురికి నిత్యావసరాలు అందించడం జరుగుతుంది. మేము ప్రతి నెల కొన్ని యాక్టివిటీస్ ఐడెంటిఫై చేసి వాటికి హితోధికంగా చంద్రుడికొని ఉండిపోగలాగా మొత్తం దేశాన్ని అంతా ఉద్ధరించలేకపోయినా అట్లీస్ట్ మన భీమవరంలో మనకు తెలుసున్న పరిధిలో కొంచెం ఇలా చిన్న చిన్న యాక్టివిటీస్ ప్రతి నెల 5వ టేకప్ చేసి చేయడం జరుగుతుంది చాలా కాలం నుంచి. అలాగే ఈరోజు ఇక్కడ గాంధీనగర్ కాలనీలో బాగా చంద్రమ్మ కాలనీలో పూర్తిగా అనారోగ్యగ్రస్తులయ్యి వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడం ఇబ్బందిగా ఉండి వాళ్ళ కుటుంబ సభ్యులకి కాస్త ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడం వల్ల నెలవారీ గ్రాసాలు ఇవి కూడా కొనుక్కునే పరిస్థితి లేని ఒక ముగ్గురు పరిస్థితి మా దృష్టిలోకి వచ్చింది. చేత ఇతోధికంగా మాకు తోచినంత వరకు అంటే వాళ్ళని పూర్తిగా మేము గట్టెక్కించలేకపోయినా అట్లీస్ట్ ఒక 15 రోజులకు 20 రోజులతో సరిపడా బియ్యం, ఇతర పప్పు, ఉప్పు, నూనె, అలాగే వాళ్ళు నిత్యం ఇంట్లో వాడుకునే సబ్బులు, షాంపూలు ఇలాంటివి మాకు తోచినంత వరకు మేము వారికి ఈ రోజున అందజేయడం జరుగుతుంది. ఎంతో కొంత సహాయం చేయాలనే ఉద్దేశంతో ఒక నెలకి సరిపడే సరుకులు, నిత్యావసర వస్తువులు మొత్తాన్ని ఇవ్వటం జరిగింది. కార్యక్రమం ఇలాగే ముందు కూడా కొనసాగిస్తామని మీకు నిర్ణయించుకుంటున్నాను. ఇందిరమ్మ కాలనీలో గుర్తించినటువంటి వికలాంగులు అలాగే ఇబ్బందుల్లో ఉన్నటువంటి ముగ్గురికి ఈరోజు మరి ఒక నెలకు సరిపడేటువంటి ఆహారం సంబంధించినటువంటి అలాగే నిత్యావసరాలకు సంబంధించినటువంటి వాటిని అందజేయడం జరుగుతుంది. మరి భీమవరం పట్టణంలో ఉన్నటువంటి మరి మానవతా శాఖ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు గత సంవత్సరన్నర కాలంగా జరుగుతున్నాయి. భీమవరం శాఖ ద్వారా గత సంవత్సరన్నర కాలంగా మనం చేస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా ప్రతి నెల కూడా వికలాంగులకు మనం నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చదరంగం క్రీడ వల్ల విద్యార్థుల్లో ఆలోచన శక్తి పెరుగుతుంది. కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ. భీమవరం నియోజకవర్గంలో అత్యధికంగా పార్టీ సభ్యత్వాలు నమోదు కావాలి. జనసేన మెంబర్షిప్ డ్రైవ్ కార్యక్రమంలో ఎమ్మెల్యే అంజిబాబు. హైకోర్టు ఆదేశాల మేరకు మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో భీమవరంలో హెల్మెట్ వాడకంపై అవగాహన ర్యాలీ. పాల్గొన్న న్యాయమూర్తులు, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు. యువతకు యూత్ హాస్టల్స్ ఉద్యమం దిక్సూచి. భీమవరం యూనిట్ 35వ వార్షికోత్సవ వేడుకలలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ సోమరాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.